హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈరోజు చూస్తాం. నేను ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే మీ హెల్త్ గురించి. చాలామంది నైట్ 12 o'clock 1 o'clock అవుతుంది కదా పడుకునేదానికి. అలా చేశారంటే ఒబేసిటీ మీరే ఇన్వైట్ చేస్తున్నట్టు. అంటే 10:30కి పడుకునేసేయాలి. ఆ పైన మనం మేల్కో ఉండేమంటే కార్టిసోల్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది మనలో నుంచి. ఆ హార్మోన్ ఏం చేస్తుందంటే మనకి ఫ్యాట్ అంతా స్టోరేజ్ చేస్తుంది మన బాడీలో. దానివల్ల మనకి థైరాయిడ్, ఒబేసిటీ, షుగర్, బీపీ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. అందుకని మీరు ఇవంతా అవాయిడ్ చేయాలంటే మీరు త్వరగా ఎర్లీ టు బెడ్ 10:30కి అంతా పడుకునేసేయాలి. మార్నింగ్ 4:30కి అంతా లేసేయచ్చు. 4:30 5 o'clock కూడా లేయచ్చు ఫ్రెష్గా. చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది ఆ టైంలో లేసారంటే. ఓకే, ఇలా చేయడం వల్ల మీ హెల్త్ మీరు కంట్రోల్ చేసుకుంటారు, బాగా చూసుకుంటారంటే మీ బాడీకి మీరే డాక్టర్ కావాలి. మనం ఏ ఫుడ్ తీసుకుంటున్నాం, ఏది మన బాడీకి కరెక్ట్గా ఉంది, మన బాడీలో ఎలాంటి చేంజెస్ అవుతున్నాయి, ఇవంతా మనం జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండామంటే మనకి ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటో చూద్దాం. మీ పార్ట్నర్, వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రెజెంట్ సిచ్యువేషన్? వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రెజెంట్ సిచ్యువేషన్? ఎమోషనల్ అప్సెట్. మీ పార్ట్నర్ ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు, మూవ్ ఆన్ అయిపోయారు. కొందరి విషయంలో మీ పార్ట్నర్ మూవ్ ఆన్ అయిపోయారు, ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. అంటే ఏదో ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది మీ ఇద్దరి మధ్య. మీరన్నా మీ పార్ట్నర్ని హర్ట్ చేసి ఉండొచ్చు, లేదా మీ పార్ట్నర్ అన్నా మిమ్మల్ని హర్ట్ చేసి ఉండొచ్చు. ఏదో ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది, మీ పార్ట్నర్కి ఆలోచించలేక తల నొప్పి వచ్చేస్తుంది, హెడేక్ వచ్చేస్తుంది, ఎమోషనల్ అప్సెట్ అయి మూవ్ ఆన్ అయిపోయారు. ఓకే, అది మీ పార్ట్నర్ ప్రెజెంట్ సిచ్యువేషన్. మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీరు ఒక వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అనుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందేమో అని అనుకుంటున్నారు. మీకు జస్టిస్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలనుకుంటున్నారు. ఓకే, థర్డ్ పార్టీ గురించి మీ పార్ట్నర్ ఏం ఆలోచిస్తున్నారు? థర్డ్ పార్టీతో బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఎమోషనల్ బ్యాలెన్స్గా ఉన్నాయి. న్యూ బిగినింగ్ అయ్యింది చాలామంది కొత్తగా థర్డ్ పార్టీతో. 10 of Wands. అంటే ఇక్కడ కూడా ఏదో ఒక నమ్మక ద్రోహం ఎదురవుతున్నట్లుగా అనిపిస్తుంది మీ పార్ట్నర్కి. అంటే ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఎండ్ అయిపోతుందేమో అనుకుంటా ఉన్నారు. ఇక్కడ ఎండింగ్ కార్డ్ వచ్చింది, ఇక్కడ ఎండింగ్ కార్డ్ వచ్చింది. కానీ ఈ ఎండింగ్ కార్డ్ వచ్చి ఇది ఎండ్ అయితే మళ్ళీ రీబర్త్ లేదు. కానీ ఇది ఎండ్ అయినా కూడా రీబర్త్ అనమాట. డెత్ అండ్ రీబర్త్ కార్డ్ ఇది ఓన్లీ ఎండ్ కార్డ్. ఓకే, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ త్వరలో ఎండ్ కాబోతుంది. ప్రజెంట్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తనతో ఒక సర్కిల్ కంప్లీట్ అయిపోయింది, ఇంకో సర్కిల్ స్టార్ట్ అవ్వచ్చు, లేకపోతే ఎండ్ అయిపోవచ్చు. మీ పార్ట్నర్ గురించి మీరేం ఆలోచిస్తున్నారు? మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ పార్ట్నర్ గురించి. మీ పార్ట్నర్ గురించి థర్డ్ పార్టీ ఏం ఆలోచిస్తున్నారు? థర్డ్ పార్టీ ఏదో ఒక విషయంగా కలతపడున్నారు. అంటే మీ పార్ట్నర్తో తను హ్యాపీగా లేరు, ఏదో ఒక విషయంగా కలతపడినారు. ఇక్కడ ఎండ్ కార్డ్ వచ్చిందంటేనే ఏదో ఒక జరిగింది వాళ్ళ మధ్యలో, సంథింగ్ రాంగ్, ఏదో ఒకటి ఘర్షణ జరిగింది అని అర్థం అనమాట. ఏదో ఒక విషయంగా బాధపడుతున్నారు, తన మనసులో చెప్పేదానికి భయపడుతూ ఉన్నారు. ఈ రిలేషన్షిప్స్ త్వరలో ఎండ్ అయిపోయేదానికి ఛాన్స్ ఉంది. మీ పార్ట్నర్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ చూస్తాం. మీ పార్ట్నర్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. మీ పార్ట్నర్ పాస్ట్లో మీతో చాలా హ్యాపీగా ఉండేది, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకున్నారు. ప్రజెంట్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఫ్యూచర్లో ఏదో ఒక నమ్మక ద్రోహం ఎదురవుతుంది తనకి. అంటే మీరు యాక్సెప్ట్ చేయాలి కదా. ఇప్పుడు థర్డ్ పార్టీ దగ్గర ఉండేసి వస్తే మీరు యాక్సెప్ట్ చేయాలి కదా, అవసరం లేదు నాకు అని మీరు చెప్పేసి వచ్చు కదా. మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. మీరు పాస్ట్లో మీ పార్ట్నరే మీ జీవితంలో వెలుగు తీసుకొస్తారు. మీ పార్ట్నరే మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకున్నారు. ప్రజెంట్ కొంచెం
అంటే మీ పెద్దల అడ్వైస్ తీసుకుంటున్నారు, కొంచెం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఫ్యూచర్లో షాకింగ్ సడన్ సర్ప్రైజ్, అంటే నో కాంటాక్ట్లో ఉంటే మీ పార్ట్నర్ కాంటాక్ట్లోకి వచ్చేస్తారు. కానీ ఇట్స్ అప్ టు యూ, మీ జీవితం మీ చేతుల్లో ఉంది, మీరు నిర్ణయం తీసుకోవాలి. మీ పార్ట్నర్ వస్తారు, కానీ మీరు వాళ్ళని నమ్మతారా నమ్మరా అనేది మీ చేతుల్లో ఉంటుంది. థర్డ్ పార్టీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. థర్డ్ పార్టీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. థర్డ్ పార్టీ పాస్ట్లో చాలా కంఫర్ట్స్తో బాగా హ్యాపీగా ఉండరు. ప్రజెంట్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ ఫ్యూచర్లో మ్యారేజ్ అవుతుంది, విష్ ఫుల్ఫిల్మెంట్ అంటుంది, తన చుట్టూ అన్కండిషనల్ లవ్ ఉంటుంది. ఈ రిలేషన్షిప్ మ్యారేజ్లో ముగుస్తుంది. అంటే అది మీ పార్ట్నర్ని చేసుకుంటారో వేరే ఎవరన్నా చేసుకుంటారో అది వేరే విషయం, కానీ వాళ్ళ ఫ్యూచర్ బాగుంది, హ్యాపీగా. మీకు ఇక్కడ షాకింగ్ సడన్ సర్ప్రైజ్ చేంజ్ అవుతాయి, అన్ని పరిస్థితులు చేంజ్ అవుతాయి మీకు కూడా. కానీ మీ పార్ట్నరే తనకి ఒక నమ్మక ద్రోహం ఎదురైనట్లుగా, ఏదో ఒక నిజం తెలియాలి అన్నట్లుగా వెయిట్ చేస్తూ ఉన్నారు. అది మీకోసమా థర్డ్ పార్టీ కోసమా అనేది చూస్తాం. మీ పార్ట్నర్ లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేస్తారా లేదా థర్డ్ పార్టీతో ట్రావెల్ చేస్తారా? ఇది మీతో, ఇది థర్డ్ పార్టీతో. ఓకే, మీ పార్ట్నర్ లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేస్తారా? ఎస్, డ్రీమీ వరల్డ్లో ఉన్నారు. థర్డ్ పార్టీ ఇది వచ్చి వర్క్ అనమాట. ఈ రిలేషన్షిప్ వర్క్ చేయాలనుకుంటున్నారు, కానీ మీతో జీవితాన్ని కలలుగంటా ఉన్నారు, మీతో ఉండాలనుకుంటున్నారు మీ పార్ట్నర్. వీళ్ళది వచ్చి నామకే వస్తే, అంటే ఉండాలి అన్నట్లుగా ఉన్నారు, కానీ వాళ్ళకి పెద్దగా అటాచ్మెంట్ రావటం లేదు వాళ్ళతో. మీతోనే అటాచ్మెంట్ ఉంది మీ పార్ట్నర్కి, కానీ ఒక ఫిజికల్ అట్రాక్షన్తో వాళ్ళ దగ్గరికి వెళ్ళున్నారు. కానీ త్వరలో వాళ్ళ రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుంది. థర్డ్ పార్టీకి లైఫ్లో, ఇది ఫోర్త్ పార్టీ అని కూడా చెప్పొచ్చు, వేరే ఎవరైనా రావచ్చు, వేరే ఆఫర్ వస్తుంది. ఈ థర్డ్ పార్టీ వాళ్ళకి వేరే ఆఫర్ వస్తుంది, వాళ్ళని వీళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు, మీ పార్ట్నర్ మీ దగ్గరికి వచ్చేస్తారు. ఓకేనా? మీ పార్ట్నర్ మీ దగ్గరికి వచ్చేసిన తర్వాత మీ లైఫ్ ఎలా ఉంటుంది? మీ పార్ట్నర్ మీ దగ్గరికి వచ్చేసిన తర్వాత మీ లైఫ్, మీ పార్ట్నర్ మీ దగ్గరికి పారిపోయి వచ్చేసిన తర్వాత మీ లైఫ్ ఎట్లా ఉంటుందంటే, నమ్మకం ఉండదు. ఒకసారి వెళ్ళిపోయిన మనిషి మీద మళ్ళీ ఆ మనిషిని నమ్మాలంటే మీరు నమ్మలేరు. వాళ్ళు వస్తే కూడా ఎన్ని రోజుల్లో మళ్ళీ వెళ్ళిపోతారు వీళ్ళన్న భావనే ఉంటుందే, కానీ మీరు 100% వాళ్ళని నమ్మలేరు. అదే ఇక్కడ కనిపిస్తూ ఉంది. వీళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారేమో అని మీరు అనుకుంటున్నారు, కానీ మీ పార్ట్నర్ వచ్చి మీ దగ్గరకు వస్తేనే మీ పార్ట్నర్ స్ట్రెంగ్త్ ఫీల్ అవుతున్నారు, ఫిజికల్గా, సైకలాజికల్గా. అండ్ తన ఫీలింగ్స్ మీతో చెప్పేదానికి భయపడుతున్నారు, తనని తను కాపాడుకుంటున్నారు, తనని తను ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. తనకి హార్ట్ బ్రేక్ అయింది, ప్రెజెంట్ వూండెడ్ హర్ట్ ఉంది మీ పార్ట్నర్కి. అది హీల్ అయిన తర్వాత మీ దగ్గరికి వచ్చేస్తారు మీ పార్ట్నర్. ఓకే, మీ పార్ట్నర్ ప్రెజెంట్ మూమెంట్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? మీ పార్ట్నర్ ప్రెజెంట్ మూమెంట్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? రెండు విషయాల మధ్య జగిల్ అవుతూ ఉన్నారు. అండ్ తనకు క్లారిటీ కావాలనుకుంటా ఉన్నారు. మీ పార్ట్నర్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా? ఎస్, చేస్తారు. పేజ్ ఆఫ్ సోర్స్ వచ్చింది. తనకు క్లారిటీ రాగానే మీ దగ్గరికి వచ్చేస్తామని ప్లాన్ వేస్తూ ఉన్నారు. అండ్ తన ప్రేమని మీకు ఇవ్వాలనుకుంటున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ ఎండ్ అయిపోతుంది, వాళ్ళకి వేరే వాళ్ళు వస్తారు, ఆఫర్ చేస్తారు, వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటారు. మీ పార్ట్నర్ మీ దగ్గరికి వచ్చేస్తారు, తన ప్రేమని మీకు ఇవ్వాలనుకుంటారు. మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తే ఎన్ని రోజుల లోపల వస్తారు? ఇక్కడ 2 నెంబర్ వచ్చింది. ఇది 2 hours కావచ్చు, 2 days కావచ్చు, 2 weeks కావచ్చు. ఆ లోపల మీ పార్ట్నర్ నుంచి మీకు మెసేజ్ ఆర్ కాల్ వస్తుంది. మీ పార్ట్నర్ మీ దగ్గరికి వచ్చేయాలని డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఓకే, అండ్ ఇప్పుడు వేరే కార్డ్స్లో మీ లవ్ లైఫ్ ఎలాంటిదో చూస్తాం. మీ లవ్ లైఫ్ ఎలాంటిది? దిస్ కుడ్ బి ద వన్. మీ లైఫ్లోకి రావాల్సిన రొమాంటిక్ పార్ట్నర్ మీరు ఆల్రెడీ మీట్ అయిపోయినారు. ఇది మ్యారేజ్లో ఎండ్ అవుతుంది. మీ ఇద్దరికి పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది, మీ ఇద్దరి మధ్య మ్యాగ్నెటికల్ అట్రాక్షన్ ఉంది. అండ్ రిలీజియస్ ఫ్యాక్టర్, అంటే మతాలు వేరే ఉండొచ్చు. అండ్ గెటింగ్ టు నో ఈచ్ అదర్, మీ ఇద్దరు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి, అప్పుడే మీ బాండింగ్ స్ట్రాంగ్ అవుతుంది. ఓకే, మీరు ఒక బాండింగ్లో ఉంటే, ఒక బంధంలో ఉన్నారు అంటే ఓపెన్ మైండెడ్తో ఉండాలి. మీ మనసులో ఏముందో అదంతా మీ పార్ట్నర్తో మీరు చెప్పగలగాలి. మీ పార్ట్నర్ ఎమోషన్స్, వాళ్ళ ఫీలింగ్స్ అంతా మీరు తెలుసుకోవాలి. ఒక విషయం గురించి మీరు ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారో మీరు చెప్పాలి, మీ పార్ట్నర్ చెప్పాలి. అంటే మీ పార్ట్నర్ చెప్పేదాన్ని మీరు క్రిటిసైజ్ చేయకూడదు, యాక్సెప్ట్ చేయాలి. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ అభిప్రాయం వాళ్ళ ఇష్టం, అట్లాగా వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి.
అప్పుడే మీ మధ్య బాండింగ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. మనం ఎప్పుడు క్రిటిసైజ్ చేసుకుంటా ఒకరినొకరు తక్కువ చేసుకొని మాట్లాడుకోవడం వల్ల ఆ బంధం వచ్చి త్వరగా ఎండ్ అయిపోతుంది. అలా కాకుండా ఒకరినొకరు బాగా అడ్మైర్ చేసుకోవాలి. వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ టేస్ట్ అంతా మీరు మెచ్చుకోవాలి. వాళ్ళు మిమ్మల్ని అలాగే మెచ్చుకుంటూ అడ్మైర్ చేస్తూ ఉండారంటే మీ ఇద్దరి మధ్య బాండింగ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. అది ఎవరికైనా లవర్స్ కన్నా కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ కన్నా కావచ్చు. ఎప్పుడు ఒకరినొకరు అడ్మైర్ చేసుకోవాలి, క్రిటిసైజ్ చేసుకోకూడదు. ఇలా ఉంటే ఏ థర్డ్ పార్టీ మీ మధ్యకి రాదు. ఓకే, ఫస్ట్ మీ పార్ట్నర్ని మీరు బాగా వాళ్ళని అడ్మైర్ చేయండి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. వాళ్ళు కొత్త పనులు చేసేదానికి మీ ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉండండి. అప్పుడే మీ పార్ట్నర్కి మీరంటే బాగా ఇష్టమవుతుంది. ఓకేనా? ఇప్పుడు మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. ఒరాకిల్ ఎనర్జీస్లో ఫస్ట్ మీ పార్ట్నర్ ఎనర్జీస్ చూసేస్తాం. మీ పార్ట్నర్ ఏ ఎనర్జీలో ఉన్నారో చూసేస్తాం. మీ పార్ట్నర్ ఎనర్జీ అండ్ మీ ఎనర్జీ. దిస్ ఇస్ మీ పార్ట్నర్ ఎనర్జీ, ఇది మీ ఎనర్జీ. మీ పార్ట్నర్ తన ప్రేమని మీకు ఇవ్వాలనుకుంటా ఉన్నారు. మీరు ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు. మీ పార్ట్నర్ వస్తారా రారా అనుకుంటా. అండ్ థర్డ్ పార్టీ వచ్చి డెవిల్ డిసెక్ట్ గమనిస్తూ ఉన్నారు. మీ పార్ట్నర్ని 24/7 వాచ్ చేస్తూ ఉన్నారు. ఓకేనా? ఓకే, నౌ మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు? మీ పార్ట్నర్ మేషరాశి అయితే మానసిక అశాంతితో ఉన్నారు, ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఉన్నారు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. మీ పార్ట్నర్ వృషభ రాశి అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు. మీ పార్ట్నర్ మిథున రాశి అయితే తన చుట్టూ ఉండే పీపుల్ని ఆర్ తన ఫీలింగ్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ మీ పార్ట్నర్ కర్కాటక రాశి అయితే మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ సింహరాశి అయితే ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ కన్యా రాశి అయితే తన ఫోకస్ అంతా మీ మీదే ఉంది. మీ పార్ట్నర్ తులారాశి అయితే హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నారు, కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. మీ పార్ట్నర్ వృశ్చిక రాశి అయితే తన ప్రేమని మీకు ఇవ్వాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ ధనుసు రాశి అయితే తనకు క్లారిటీ కావాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ మకర రాశి అయితే మీకు సడన్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ కుంభరాశి అయితే మిమ్మల్ని ఒక స్టార్ లాగా అడ్మైర్ చేస్తున్నారు. మీ పార్ట్నర్ మీనరాశి అయితే చాలా ఆప్టిమిస్టిక్గా ఉన్నారు. ఎప్పటికన్నా మీరిద్దరు కలుసుకుంటారన్న నమ్మకంతో ఉన్నారు మీ పార్ట్నర్. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.